పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హాయ్ ఎవ్రీవన్, మైండ్ఫుల్ మిలీనియర్ లివ్ రిచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ 24th ఎపిసోడ్కి స్వాగతం. అయితే ఈ ఎపిసోడ్లో మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన లక్ష్యాలను సాధించుకోగలిగేది ఏంటంటే డ్రీమ్స్. మన డ్రీమ్స్ని రియాలిటీ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనందరికీ కళ్ళు ఉన్నాయి. అందరికీ మంచి ఇల్లు కావాలి, మంచి కారు కొనుక్కోవాలి, అద్భుతమైన లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని ఉంటుంది. కానీ ఎందుకు కొంతమంది మాత్రమే వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతున్నారు, వాళ్ళ కళల్ని సాకారం చేసుకోగలుగుతున్నారు? కానీ 95% పీపుల్ ఎందుకు వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నారు, అనుకున్న జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే చాలామంది కళలు ఉన్నాయి కానీ దానికోసం కృషి చేయడానికి ఇష్టపడట్లేదు. అసలు ఇంకొంతమందికి అయితే కళలే లేవు, ఏదో నార్మల్ జంతువుల్లాగా బ్రతికిస్తున్నారు. సారీ నేను ఇలా మాట్లాడుతున్నందుకు. ఒకసారి ఆలోచించండి, ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒక్క మనిషి తప్ప మిగతావన్నీ ఏం చేస్తాయండి? తింటాయి, పడుకుంటాయి, ఆహారం కోసం వెతుక్కుంటాయి, ఇంకా వాళ్ళ పార్ట్నర్తో కలుస్తాయి, చనిపోతాయి. ఒక్కసారి మనిషి కూడా ఇలానే తయారవుతే, తినేసి పడుకొని తిండి కోసం, లేకపోతే వాళ్ళ పార్ట్నర్తో కలవటం ఉంటే మనిషికి జంతువుకి తేడా ఏముంది? కానీ ఒక మనిషి కలలు కనగలడు, ఒక లక్ష్యాలు సాధించగలడు, అనుకున్న లైఫ్ని లీడ్ చేయగలడు. అయితే అసలు ప్రపంచంలో మరి చూస్తే ఈరోజు మనం కెమెరాలో మాట్లాడుతున్నా, అసలు ఏదైనా సరే, ఒక ఫోన్ తయారైందన్నా, ఏదైనా సరే టెక్నాలజీ పెరిగిందన్నా, ఎవరో ఒకప్పుడు ఒక అద్భుతమైన కళ అన్నారు కాబట్టే ఈరోజు ఆ కళలన్నీ సాకారం అయ్యి ఈరోజు మీరు వీడియో వినగలుగుతున్నారు. చూడండి, అంటే కలగనటం అనేది ఒక గొప్ప ఆవిష్కరణకి దారి తీసిందని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మన తల్లిదండ్రులు ఒకప్పుడు కలగన్నారు కాబట్టి మనం ఈరోజు ఉన్నాము, నేను మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు. అంటే ఒక కళల ఫలితం ఒక ప్రొడక్ట్. కాబట్టి అందరూ కలగనాలి. ఎప్పుడైతే కలగనలేదో మనం గ్రో అవుతున్నట్టు కాదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఒక చిన్న పిండంగా ఉంటుంది, అది గ్రో అవ్వట్లేదు అనుకోండి, ఏమంటారో తెలుసా? డాక్టర్లు తీసేయండి అంటారు. ఎప్పుడైతే ఒక బిడ్డ పెరగకపోతే దాన్ని తీసేస్తారే, అలాంటిది మన లైఫ్లో మనం పెరగకపోతే ఎంత దారుణంగా ఉంటుందండి. అది చిన్నప్పుడు ఓ బిడ్డ పెరగడానికి తల్లిదండ్రుల బాధ్యత, పక్కన సొసైటీ బాధ్యత, యూనివర్స్ బాధ్యత. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక టీనేజ్ దాటిన తర్వాత పెరగాల్సిన బాధ్యత ఎవరిదంటే మనది. మనం లక్ష్యాల్ని పెట్టుకోవాలి, లక్ష్యాల్ని సాధించాలి, అనుకున్న జీవితాన్ని సంపాదించుకోవాలి, సాధించుకోవాలంటే అది మన చేతిలో ఉంది. కానీ చాలామంది ఎందుకు వాళ్ళ లక్ష్యాలను సాధించలేరు అంటే ఫియర్, లిమిటింగ్ బిలీఫ్స్, సెల్ఫ్ డౌట్, ఇవన్నీ వెంటాడుతూ ఉంటాయి. చిన్నప్పుడు మనం ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటాం, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాం. ఒకసారి బిజినెస్ పట్టంగానే, ఆ బిజినెస్లో ఫెయిల్ అవ్వగానే వెంటనే ఇంకా నాకు వల్ల కాదులే, నేను ఇంకా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వలేనులే అని చెప్పి చాలామంది కుంగిపోతూ ఉంటారు. లేదు, ఒక కాలేజీలో సీట్ సంపాదించాలి, అప్పుడు ఒకసారి ట్రై చేశారు, రాలేదు, ఏమవుతారు? చాలా డిసప్పాయింట్ అయిపోతుంటారు. నా పరిస్థితి ఇంతే, నా కెపాసిటీ ఇంతే, నా ఇంటెలిజెన్స్ ఇంతే, నా లిమిట్ ఇంతే అని చెప్పి వాళ్ళు గీసుకుంటారు. తర్వాత ఇంకొక ఛాలెంజ్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రయత్నించరు కూడా. ఇది ఎలాంటిదంటే మన అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు ఒక ఏనుగుని ఏం చేస్తారు? ఒక గట్టి గొలుసుకి ఆ ఏనుగుని, చిన్న ఏనుగుని కట్టేస్తారు. ఆ ఏనుగు చాలాసార్లు తెంపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ ఏమీ ఉపయోగం ఉండదు. మళ్ళీ ప్రయత్నిస్తుంది, ఏమీ ఉపయోగం ఉండదు. 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే, ఎలాగైతే ఈ చిన్న ఏనుగు తాళ్ళను తెంపుకోలేదో ఇంకా మైండ్ సెట్ అయిపోతుంది, నేను ఇంకా ఈ గొలుసుల్ని తెంపలేను, ఇక్కడ నుంచి నేను బయటికి రాలేను అని స్ట్రాంగ్గా మైండ్లో పడిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారు? ఒక ఏనుగు పెరిగి పెద్దదవుతుంటుంది, పెద్ద ఏనుగు అవుతుంది. దాన్ని ఏం చేస్తారంటే ఒక చిన్న తాడుకి ఒక చిన్న కర్ర కట్టేస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు, చూసే వాళ్ళందరూ, అరే ఇంత పెద్ద ఏనుగును ఒక చిన్న తాడుకి అలా కర్ర కట్టేశారేంట్రా అని అనుకుంటారు. కానీ దాని మైండ్లో నేను ఇది ఇంకా ఎప్పుడు తెంపుకోలేను, నా వల్ల కాదు అనేది మైండ్లో బలంగా పడిపోవటం వల్ల అది ప్రయత్నించను కూడా ప్రయత్నించదు. అలాగే మనం కూడా ఒకసారి మనం ప్రయత్నించాం, 2 సార్లు ప్రయత్నించాం, ఇంకా నా వల్ల కాదు, నా పరిస్థితి ఇంతే, నా శక్తి ఇంతే అని చెప్పి మనల్ని మనం ఒక గీత గీసుకొని ఒక కంఫర్ట్ జోన్లో ఉండడానికి ప్రయత్నిస్తుంటాం. ఒకసారి ఆలోచించుకోండి, ఒక షిప్ని ఎందుకు తయారు చేస్తారు? హార్బర్లో ఉండడానికా? కదలకుండా ఉండడానికా? ఒక షిప్ని ఎందుకు తయారు చేస్తారంటే ఒక ఖండం నుంచి ఇంకొక ఖండానికి వెళ్ళడానికి డిజైన్ చేశారు తప్ప అది హార్బర్లో ఉండడానికి కాదు. అలాగే మనం కూడా అవమానాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి, సెట్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఉన్నావు? ఎవరికి రాలేదండి సెట్ బ్యాక్స్? అబ్దుల్ కలాం గారికి రాలేదా? నెల్సన్ మండేలా గారికి రాలేదా?
స్వామి వివేకానంద గారు అవమానాలు పొందలేదా? ప్రపంచంలో ఎవరైనా తీసుకోండి, వీళ్ళందరూ అవమానింపబడలేదా? మనం ఎందుకు ఒక్కసారి అవమానింపబడంగానే నా వల్ల కాదు అని చెప్పేసి మనం ఎందుకు అనుకుంటున్నాం? కానీ గొప్పవాళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా దాని మీద కూర్చొని నేను ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దాన్ని సాధించుకోవాలి అనే మైండ్ సెట్‌తో వాళ్ళు ఉన్నారు కాబట్టే ఎన్ని అవమానాలు ఫేస్ చేసినా అబ్రహం లింకన్ గారు అనుకున్న లక్ష్యాలు సాధించారు. స్వామి వివేకానంద గారు ఒక అద్భుతమైన ఇన్‌ఫ్లుయెన్స్‌ని ఆయన క్రియేట్ చేయగలిగారు. అబ్దుల్ కలాం గారి గురించి మనం ఎందుకు పదే పదే మాట్లాడుకుంటూ ఉంటామంటే అటువంటి ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో ఎవరు తీసుకున్నా సరే వాళ్ళు అవమానాలను ఫేస్ చేశారు, సెట్ బ్యాక్స్ని ఫేస్ చేశారు. కానీ ఒక డిసిప్లైన్డ్ లైఫ్తో వాళ్ళు అనుకున్న లక్ష్యాలు, మెంటల్ టఫ్నెస్తో అనుకున్న లక్ష్యాలు సాధించారు. లేదు మనం గ్రో అవ్వట్లేదు, మనం ఎదగట్లేదు అని అనుకున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు వస్తాయి. 2025 వస్తుంది, 2026, 30 వస్తుంది, 50 వస్తుంది. కానీ మనల్ని మనం మార్చుకోవడానికి మనం సిద్ధంగా లేనప్పుడు, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అనేవి మనం అసెస్మెంట్ చేసుకున్నప్పుడు మనం ఎప్పటికీ మనం అనుకున్న లక్ష్యాలు సాధించలేము. మనం ఒక చేతగాని వాళ్ళలాగానే మిగిలిపోతాం. మన ఫ్యామిలీ, మన వైఫ్, మన పిల్లలు లేకపోతే సొసైటీ మనల్ని ఒక ఫెయిల్యూర్గా చూస్తుంటుంది. మీరందరూ కలలు కనాలి, ఒక పెద్ద కలలు కనాలి. చాలామంది ఏమంటారంటే ఎప్పుడైతే నువ్వు చెప్పిన కళ వేరే వాడికి నవ్వు రాలేదా, నువ్వు అసలు సరిగ్గా కలగంటున్నట్టే కాదు. నువ్వు ఎప్పుడైతే చెప్తావో, నీ డ్రీమ్ చెప్తావో వేరే వాళ్ళు అందరూ నవ్వాలి. నవ్వితే ఏంటంటే నేను ఇంత పెద్ద డ్రీమ్ పెట్టుకున్నానని మీకు అనిపిస్తూ ఉంటుంది. సో ఒక పెద్ద లక్ష్యం పెట్టుకోండి. దానికోసం ఎటువంటి డిసిప్లిన్ మీరు మేనేజ్ చేసుకోవాలి, ఎటువంటి మైండ్ సెట్తో మీరు ఉండాలి, ఎటువంటి హ్యాబిట్స్ని మీరు బిల్డ్ చేసుకోవాలి, ఎటువంటి విశ్వాసం మీ మీద మీకు బిలీవ్ చేసుకోవాలి, ఎటువంటి ఫియర్స్ని, లిమిటింగ్ బిలీఫ్స్ని బ్రేక్ చేయాలి, ఒక సెల్ఫ్ డౌట్ని బ్రేక్ చేయాలి. వీటన్నిటిని బ్రేక్ చేసి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనుకుంటే మేము జనవరి 6వ తారీఖున 7 days మైండ్ఫుల్ మిలినియర్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ డే మేము మాట్లాడుకునేది ఏంటంటే రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ ఏంటి, మీరు ఏవైతే కలలు కంటున్నారో వాటిని ఎలా సాధించుకోవాలి, ప్రజెంట్ స్టేట్ ఏంటి, మీ డ్రీమ్ లైఫ్ ఏంటి, మీ ప్రజెంట్ లైఫ్ నుంచి డ్రీమ్ లైఫ్కి వెళ్ళాలంటే ఎటువంటి స్టెప్స్ మీరు దాటుకుంటూ వెళ్ళాలి అనేది 7 days మనం మాట్లాడుకుంటాం. సక్సెస్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, పర్సనల్, ప్రొఫెషనల్, ఫినాన్షియల్, రిలేషన్షిప్ లైఫ్లో మనం ఎలా ఎదగాలి. అలాగే హెల్త్లో మనకి ఫిజికల్ హెల్త్ ఉంటుంది, మెంటల్ హెల్త్ ఉంటుంది, ఎమోషనల్ హెల్త్ ఉంటుంది, అలాగే స్పిరిచువల్ హెల్త్ ఉంటుంది. వీటిని ఎలా బెటర్ చేసుకోవాలి, స్ట్రెస్ని, స్లీప్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, హ్యాపీనెస్ని ఎలా పెంచుకోవాలి, డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలి, డబ్బుని ఎలా ఎటువంటి మార్గాల్లో మనం సంపాదించుకోవాలి అనేది 7 రోజుల పాటు పొద్దున 5 నుంచి 6:30 వరకు మనం మాట్లాడుకుంటాం. నేను ఎప్పుడు చెప్పేదే, మీరు కనుక ఈ 7 days నేను చెప్పినట్టు చేసి మీరు దానికోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఒకవేళ ఈ 7 days మీకు ఎటువంటి ఉపయోగం లేదు అని అనుకుంటే మీకు డబ్బులు రిటర్న్ కాదు, మీరు ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేశారో నేను దానికి డబల్ మనీ ఇస్తాను. అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవన్నీ నేను అచీవ్ చేసి నేను ఏవైతే డ్రీమ్స్ అనుకున్నానో, నేను చిరంజీవి గారిని కలవాలి అనుకున్న డ్రీమ్ మీకు ఇక్కడ ఫొటోస్ కనిపిస్తుంటాయి, ఆయన నేను కలిశాను. అలాగే ₹1 కోటి నేను సంపాదించుకోవాలనుకున్నాను, 30 ఏళ్ళకి నేను సంపాదించుకున్నాను. అది నేను గొప్పగా చెప్పుకోవట్లా, కానీ ఒక డ్రీమ్ పెట్టుకొని దానికోసం వర్క్ చేసేదానికి ఎటువంటి మైండ్ సెట్ కావాలి, ఎటువంటి స్కిల్ సెట్ కావాలి, ఎటువంటి డిసిప్లిన్ ఉండాలి అనేది కనుక మనం మార్చుకోకపోతే మనం ఎప్పుడు వేరే స్థాయికి వెళ్ళలేము. ఏదైతే స్థాయికి వెళ్ళాలనుకుంటామో ఆ స్థానానికి వెళ్ళాలనుకుంటే ఈ 7 రోజులు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు అనుకున్న లక్ష్యాలు మీరు సాధించాలి. 2025 మీకు అద్భుతమైన సంవత్సరంగా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.